Hi guys, welcome to my notebook. Today we are about to know the importance of reading a newspaper. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి వాటిల్లో ఇంగ్లీష్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. బట్ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్లో మినిమం కట్ ఆఫ్ రావడానికి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ డైలీ. రోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం అన్నది ఒక హ్యాబిట్గా చేసుకోండి. బికాస్ న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి దాంట్లో వొకాబులరీ కవర్ అవుతుంది. ఇంకా గ్రామర్ పరంగా కొన్ని కొత్త స్ట్రక్చర్స్ అనేవి మనం చూడొచ్చు. ఇంకా ఫైనల్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే పాసేజ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం అన్నది చాలా ఈజీ అవుతుంది. సో ది హిందూయే చదవాలా అని అంటే ఇంకా న్యూస్ పేపర్స్ ఉన్నాయి లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవి ఉన్నాయి. బట్ ప్రిఫర్ ద హిందూ టు ఆల్ అదర్ న్యూస్ పేపర్స్. సో ఒకరోజు న్యూస్ పేపర్ చదవడానికి మనకి మినిమం 4 to 5 అవర్స్ పడుతుంది, అంటే కంప్లీట్గా చదవడానికి. సో అంత టైం ఒకే న్యూస్ పేపర్ చదవడానికి అలాట్ చేసుకుంటే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదవాలి కదా. సో అలా కాకుండా ఎఫెక్టివ్గా మనకి యూజ్ అయ్యేలాగా ఎలా చదవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. బిఫోర్ వై స్టార్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ పెన్ ఆర్ హైలైటర్ విత్ యూ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్. మీరు కొత్తగా కనుక పేపర్ చదవడం స్టార్ట్ చేసినట్టయితే కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేవి తెలియక పేపర్ చదవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ మీరు డైలీ ఆ తెలియని వర్డ్స్ అన్నీ ఒక నోట్స్లా పెట్టుకుని దాంట్లో నోట్ చేసుకుంటూ ఉంటే మీకు అలా డైలీ ఒక 10 to 15 వర్డ్స్ అన్నవి డైలీ నేర్చుకోవచ్చు. అండ్ రివిజన్ ఉండాలి ఆ వర్డ్స్కి. మళ్ళీ ఒకసారి చదివేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోతాం కంపల్సరీ. సో డైలీ రివిజన్ చేసుకోవడం వల్ల మనకి వితిన్ 2 monthsలోనే మనం ఒక 500 వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్కి వస్తే ఫస్ట్ పేజ్లో ఏంటంటే హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీ చదవాలి. ఫస్ట్ పేజ్ మొత్తం హెడ్డింగ్స్ అన్నీ కవర్ చేయండి. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద పేజ్లో మీకు కొన్ని షార్ట్ న్యూస్ కనపడుతుంది. అంటే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు డిఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ షెడ్యూల్ ఫర్ October 4th. ఇక్కడ డిఫర్ అంటే పోస్ట్పోన్ చేయడం అనమాట. రిఫ్యూజెస్ అంటే అంగీకరించలేదు అన్న మీనింగ్ వస్తుంది. సో October 4th జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ని పోస్ట్పోన్ చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ ట్రంప్ బిడెన్ క్లాష్ ఇన్ కెయాటిక్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్. కెయాటిక్ అంటే కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. ఇంజర్డ్ సెరీనా పుల్స్ అవుట్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్. ఇక్కడ పుల్స్ అవుట్ అంటే ఇట్స్ ఎ ఫ్రేషియల్ వర్బ్. అంటే టు విత్డ్రా అన్న మీనింగ్ వస్తుంది, అంటే బయటకు వచ్చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ముంబై ఇండియన్స్ కింగ్స్ పంజాబ్ లుక్ టు గెట్ క్యాంపెయిన్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఈ షార్ట్ న్యూస్ అన్నీ కూడా కవర్ చేయాలి. అండ్ దెన్ మెయిన్ హెడ్డింగ్ అన్నది జనరల్గా మనకి న్యూస్ పేపర్స్లో ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని న్యూస్ అనేది రాస్తారు. అంటే ఇన్ కేస్ సబ్జెక్ట్ ఎవరో చెప్పకూడదు ఆర్ సబ్జెక్ట్ తెలియని కేసుల్లో ఎక్కువగా మనకి హెడ్డింగ్స్ అనేవి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే కనపడుతుంది హెడ్డింగ్ అన్నది. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ రాస్తున్నాము అని అంటే అది డెఫినెట్గా మనకి పాసివ్ వాయిస్లోనే ఉంటుంది. ఎక్కువగా న్యూస్ పేపర్స్లో మనకి హెడ్డింగ్స్ అన్నవి మోస్ట్లీ పాసివ్ వాయిస్లోనే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, అద్వానీ 31 others acquitted in బాబ్రీ కేస్. సో ఇది కూడా పాసివ్ వాయిస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అన్నవి వాడరు. మేబీ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందని రీజన్ అవ్వచ్చు. ఇక్కడ జనరల్గా ఏం రావాలంటే అద్వానీ 31 others were acquitted in బాబ్రీ కేస్. అండ్ ఇక్కడ చూడండి, హథ్రాస్ రేప్ విక్టిమ్ క్రెమేటెడ్ వితౌట్ కన్సెంట్ అంటే అగ్రీ అన్న మీనింగ్ వస్తుంది. సేస్ ఫ్యామిలీ. ఇక్కడ విక్టిమ్ వాజ్ క్రెమేటెడ్ అని రావాలి. సో ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే సెంటెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, టీటీడీఈఓ ట్రాన్స్ఫర్డ్ అంటే టీటీడీఈఓని ట్రాన్స్ఫర్ చేశారు, మీన్స్ టీటీడీఓ ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. సో ఇంటర్నల్గా చూడండి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో రాశారు. అండ్ దెన్ ఇక్కడ కూడా సినిమాస్ పార్క్స్ అలౌడ్ టు ఓపెన్, ఇది కూడా మళ్ళీ మనకి పాసివ్ వాయిస్. సో మోస్ట్లీ ఎక్కువగా హెడ్డింగ్స్ అన్నవి పాసివ్ వాయిస్లో మనకి కనపడతాయి.
సో ఫస్ట్ పేజ్ మొత్తం వీలైతే చదవండి. ఎందుకంటే ఫస్ట్ పేజ్‌లో మనకి ఎక్కువగా నేషనల్ న్యూస్ ఉంటుంది. హైకోర్ట్ వెర్డిక్ట్స్, ఇంకా పార్లమెంటరీ డిబేట్స్ ఇలాంటివి కనపడినప్పుడు తప్పకుండా అది మొత్తం చదవాల్సిందే. అండ్ సెకండ్ పేజ్ ఏంటంటే ఎక్కువ రీజనల్ న్యూస్ ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ పేజెస్‌లో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. బట్ రీజనల్ న్యూస్ అన్నది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా అయితే అంత యూస్ఫుల్ కాదు. నెక్స్ట్ థర్డ్ పేజ్ కూడా రీజనల్ న్యూసే ఉంటుంది. మీరు అంతగా చదవాలి అని అనుకుంటే ఒకసారి హెడ్డింగ్స్ని ఒకసారి అలా చూస్తే సరిపోతుంది. అండ్ హియర్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పేజెస్లో ఏముంటాయంటే రెస్పెక్టివ్ స్టేట్ న్యూస్ ఉంటాయి. జనరల్గా దీంట్లో మీకు ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే సోషల్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కంపల్సరీ మొత్తం ఆ కాలం అంతా చదవండి. ఒకవేళ పొలిటికల్ ఇష్యూస్ అయితే బెటర్ యూ లీవ్ ఇట్. సో ఫిఫ్త్ పేజ్లో కూడా మనకి స్టేట్ న్యూసే ఉంటుంది. ఒకసారి కావాలనుకుంటే హెడ్డింగ్స్ చూడండి. ఇక్కడ చూడండి, ట్రెషా హంటర్ గ్యాంగ్ బస్టెడ్ ఇన్ చిత్తూర్, 8 అరెస్టెడ్. ఇలాంటి న్యూస్తో మనకి పెద్ద యూజ్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ పేజ్, ఎస్, హియర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేజ్ ఆఫ్ ద హిందూ, ఎడిటోరియల్. జనరల్లీ చాలామంది హిందూ కొంటారు కానీ జస్ట్ ఎడిటోరియల్ కోసమే కొంటారు. సో ఎడిటోరియల్ పేజ్ అన్నది అంత ఇంపార్టెంట్. జనరల్గా లెఫ్ట్ సైడ్కి మనకి 2 కాలమ్స్ ఉంటాయి మోస్ట్లీ. బట్ ఈరోజు ఒక కాలమే ఉంది, జస్టిస్ ఇన్ రెయిన్స్. సో కంపల్సరీ ఈ లెఫ్ట్ మార్జిన్కి ఎలా అయినా ఉన్న ఈ 2 కాలమ్స్ అన్నవి కంపల్సరీ చదవాలి. ఒక సెంటెన్స్ కూడా వదలకుండా మొత్తం చదవాలి. ఎక్కువ మనకి వొకాబులరీ కష్టంగా అని అనిపించేది ఈ 2 కాలమ్స్లోనే. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే 2 కాలమ్స్లోనే మనకి వొకాబులరీ పార్ట్ అనేది కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి లీడ్ ఆర్టికల్ ఉంటుంది. లీడ్ ఆర్టికల్ ఏంటంటే ఒక కరెంట్ ఇష్యూ మీద ఒక ఆథర్ తన ఒపీనియన్ రాస్తారు. అండ్ సేమ్ పేజ్, ఎడిటోరియల్ పేజ్ కింద మనకి లెటర్స్ టు ద ఎడిటర్ అని కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ఒక ఇష్యూ మీద ఏమనుకుంటున్నారు అన్నది ఎడిటర్కి రాస్తారు. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని మీకు తెలుసుకోవాలని అనుకుంటే ఈ కాలం చదవండి. అండ్ ద నెక్స్ట్ పేజ్ ఈస్ ఓపీఈడి. అండ్ ఓపీఈడి అంటే ఇక్కడ ఆపోజిట్ ద ఎడిటోరియల్ పేజ్ అని అర్థం. దాన్నే షార్ట్కట్లో అలా రాశారు. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఇష్యూ మీద ఒక డిఫరెంట్ ఆథర్స్ వాళ్ళ ఒపీనియన్ని ఇక్కడ రాస్తారు. సో మనకి ఇవి చదవడం వల్ల ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయడం అన్నది చాలా ఈజీ అవుతుంది. అంటే మనకు కూడా ఒక ఇష్యూ మీద ఒక ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. సో 6th అండ్ 7th పేజెస్ ఈ రెండు కూడా మ్యాక్సిమం ఎక్కడా స్కిప్ చేయకుండా చదవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ 8, 9, 10 ఈ మూడిట్లో కూడా మనకి జనరల్ న్యూస్ ఉంటుంది. అంటే ఎక్కువ పొలిటికల్ న్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. సో దెర్ ఈజ్ నో నీడ్ టు గో డీప్ ఇంటూ పొలిటికల్ న్యూస్ ఆర్ ఇంకా సినిమా వీటి గురించి మనం అంత డెప్త్గా వెళ్ళవలసిన అవసరం లేదు. బట్ మీకు కోర్ట్ జడ్జ్మెంట్స్ కానీ లేదంటే పార్లమెంట్ ఇష్యూస్ కానీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటివి కనపడినప్పుడు మాత్రం అవి స్కిప్ చేయకండి, ఖచ్చితంగా చదవాలి అవి. సో 8, 9, 10 ఆ 3 పేజెస్ కూడా మనకి జనరల్ న్యూస్ ఉంటుంది. అండ్ దెన్ 11th పేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంది దీంట్లో. ఈ పేజ్ మనం ఎక్కువగా ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి యూజ్ అవుతుంది ఈ పేజ్ అన్నది. బట్ మనం కరెంట్ అఫైర్స్ అన్నది ఓన్లీ పేపర్ మీదే డిపెండ్ అవ్వం. ఎందుకంటే ఓన్లీ పేపర్ మీదే డిపెండ్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ అన్నది జస్ట్ ఓన్లీ 30 ఆర్ 40% మాత్రమే కవర్ అవుతుంది. సో మనకి కరెంట్ అఫైర్స్కి ఇంకా చాలా మంచి సోర్సెస్ ఉన్నాయి కదా, వెబ్సైట్స్, అవి ఫాలో అవుతాం. బట్ ఈ పేజ్లో కూడా జస్ట్ గో త్రూ విత్ హెడ్డింగ్స్ అనమాట. ఒకసారి హెడ్డింగ్స్ అలా చూడండి, మీకు ఏదైనా ఇంపార్టెంట్ అని అనిపిస్తే ఆ కాలం మొత్తం చదవండి. అండ్ ద 12th పేజ్ ఇస్ బిజినెస్.
ఏంటంటే ఒకవేళ బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అవుతున్నట్టయితే బిజినెస్ పేజ్ అన్నది వదలకుండా చదవండి మొత్తం. దీంట్లో ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీస్ గురించి, ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఇంకా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ వీటన్నిటి గురించి ఉంటుంది. సో, ఇన్ కేస్ మీరు కనుక బ్యాంకింగ్‌కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ పేజ్ మొత్తం చదవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ లాస్ట్ 2 పేజెస్ 13 అండ్ 14 ఇది మొత్తం స్పోర్ట్స్ గురించి ఉంటుంది. సో, మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ 2 పేపర్స్ కూడా చదవండి. దట్ ఈస్ అప్ టు యూ. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు రీడ్ ద హిందూ ఎఫెక్టివ్‌లీ ఇన్ లెస్ దాన్ 1 అవర్. జనరల్‌గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే చదవాలి అని ఏం లేదు. నార్మల్ పీపుల్ కూడా ఈ పేపర్ ఇంగ్లీష్ పేపర్ బేసికల్లీ హిందూ అనే కాదు ఏదైనా కానీ ఇంగ్లీష్ పేపర్ అన్నది చదవడం ఒక హ్యాబిట్‌గా చేసుకుంటే రీడింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రీడింగ్ స్కిల్ అన్నది ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో మన పట్ల మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఏదైనా జస్ట్ మన జాబ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఏదో ఒక వర్డ్స్ అన్నవి మనకి కొన్ని తెలియనివి ఉంటాయి. అక్కడ మనం చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం ఆ వర్డ్ మీనింగ్ తెలియనప్పుడు. సో, ఇలా హిందూ పేపర్ అన్నది డైలీ మనం అలవాటు చేసుకుంటూ ఉంటే కొత్త వర్డ్స్ అనేవి నేర్చుకోవడానికి ఉంటుంది. అప్పుడు మనకి వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీడింగ్ న్యూస్ పేపర్. I hope you like this video. If you like it, give a big thumbs up and don't forget to subscribe. Thanks for watching and see you in the next video.